పే. కొత్తిమీర కరివేపాకు నుంచి కాస్ట్లీ గిఫ్ట్ల వరకు ఏది కొనాలన్నా స్కాన్ చేయడం, పే చేయడం. అసలు ఈ ఆప్షన్ మన లైఫ్ ని ఎంత ఈజీ చేసేస్తుందో అంతకంటే ఎక్కువ ప్రమాదంలోకి కూడా నెట్టేస్తోంది. ఇది మీరు గమనించాలి. పాకెట్ లో తడుముకోకర్లేదు, చిల్లర కోసం వెతుక్కోకర్లేదు అని మనం ఫీల్ అయ్యే ఈ పే అండ్ స్కాన్ వల్ల ఆర్థిక నియంత్రణ పూర్తిగా కంట్రోల్ తప్పి అకౌంట్ లో డబ్బులు ఇట్టే ఖాళీ అయిపోతున్నాయి. ఈ ఆన్లైన్ పేమెంట్స్ పుణ్యమాని జనాలు నోట్ల కాలాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక కొత్త లైఫ్ స్టైల్, ఇన్ఫాక్ట్ ఒక డేంజరస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి ఖర్చు మీద పూర్తిగా నియంత్రణ పోయి ఫినాన్షియల్ డిసిప్లిన్ పూర్తిగా పక్కకెళ్ళిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది మనకి గుర్తుండదు. ఎందుకంటే ఒక పెద్ద అమౌంట్ కూడా సింగిల్ టచ్ లో అయిపోతుంది. సో ఆ ఖర్చు విలువ ఆ క్షణం మనకు తెలియదు. అది ఒక ఎక్స్పెన్సివ్ కాఫీ కావచ్చు, లేదంటే కాస్మెటిక్ ప్రొడక్ట్స్, ఈఎంఐలో మీరు తీసుకునే ఫోన్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఫుడ్ డెలివరీ, ఇలా చిన్న చిన్న ఖర్చులన్నీ కలిపి ఒక పెద్ద అమౌంట్ ని తినేస్తున్నాయి. అయినా క్యాష్ ని చేత్తో పట్టుకుంటే ఉండే ఆ ఫీల్ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే రాదు. ఒక పని చేయండి, మీరు కనుక రెగ్యులర్ గా ఆన్లైన్ పేమెంట్స్ చేసే అలవాటు ఉంటే ఒక రోజు ఒక 5,000 గానీ 10,000 గానీ క్యాష్ ని డ్రా చేసుకుని పాకెట్ లో పెట్టుకోండి. ఆ రోజు మీరు చేసే అన్ని పేమెంట్స్, అంటే ఒక చిన్న పేమెంట్ నుంచి ఒక మాదిరి పేమెంట్స్ వరకు అన్ని కూడా ఆ డబ్బులతోనే చేయండి. సాయంత్రానికల్లా మీ జేబులో డబ్బు తగ్గిపోతూ ఉంటే మీకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. పాత రోజుల్లో జీతం రాగానే కొంత భాగాన్ని పొదుపు చేసేవారు. ఇప్పుడేమో జీతం వచ్చి నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే పడుతున్నా కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ పుణ్యమాని ఒక్క రోజు గడిచేలోపే 95% జీతం ఖాళీ అయిపోతుంది. దీనివల్ల నెలాఖరు సంగతి దేవుడెరుగు. నెల మొదటి వారంలోనే చాలా మంది క్రెడిట్ కార్డులు వాడటం స్టార్ట్ చేస్తారు. దీంతో సేవింగ్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి. ఇలా ఖర్చు మీద పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు ఈ ఇన్స్టెంట్ లోన్స్ కావచ్చు, ఈ లోన్ యాప్స్ నుంచి, అలాగే క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకుని ఆర్థికంగా ఇంకా చితికిపోయి కొంతమంది అయితే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అలానే డిజిటల్ పేమెంట్స్ ఏమి తప్పు పట్టట్లేదు, అది మనందరి సౌలభ్యం కోసమే. కానీ అది మనం పొదుపు చేయడం మర్చిపోయే స్థాయికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమే. అసలు మనలో చాలా మంది నెల మొత్తంలో ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా గుర్తించలేని స్థాయిలో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారని ఒక సర్వే చెప్తోంది. మరి ఎలా ఈ ఖర్చుల్ని, ముఖ్యంగా అనవసరపు ఖర్చుల్ని ఎలా నియంత్రించాలి? దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. డిజిటల్ మానిటరింగ్ టూల్స్. ఇవేంటంటే మీ ఖర్చుల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటాయి. కాయిన్ అని, వాల్నట్, అలాగే ఈటీ మనీ, ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ డైలీ ఖర్చులు కావచ్చు, మీ నెలవారీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంటుంది. సో ఎక్కడ మీరు అనవసరం ఖర్చులు పెడుతున్నారు, ఏది అవసరమైన ఖర్చులో మీకు వివరంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాదబ్బా, అసలు ముందు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం. అది లేకపోతే ఎవడు ఎన్ని సలహాలు ఇచ్చినా శుద్ధ దండగా. తెలుసుగా, పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది, డబ్బులు ఎవరికి. సో చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి.